పత్తి పంట రైతు అవగాహన సదస్సుకు రైతు సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా నా స్వపరిచయం. నా పేరు వి శివప్రసాద్ రెడ్డి. నేను అదామా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్గా ఒంగోలులో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క రైతు అవగాహన సదస్సులో పత్తి పంటలో కాయ అభివృద్ధి దశ నుండి పత్తి తీత దశ వరకు రైతులకు ఎదురయ్యే సమస్యలు మరియు వాటి పరిష్కారాల గురించి రైతాంగానికి తెలియజేయడం జరుగుతుంది. ముందుగా గత 10 నెలల నుంచి మనం ఒకసారి గమనిస్తే యావత్ ప్రపంచం మొత్తం కూడా ఒక కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తూ ఉంది. ఈ కరోనాకి ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ లేదు కాబట్టి వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడమే మన ముందున్న ఏకైక మార్గం. అందులో భాగంగా ఈరోజు మనం ఈ SMS ఫార్ములా ఏదైతే ఉందో ఈ SMS ఫార్ములాను అనుసరించి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ SMS ఫార్ములా అంటే ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, అంటే సామాజిక దూరం. మనిషికి మనిషికి ఖచ్చితంగా 6 అడుగులు భౌతిక దూరం ఉండేటట్లు మనం మెయింటైన్ చేయాలి. అదేవిధంగా M అంటే మాస్క్. మనం బయటికి వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ మాస్క్ ధరించాలి. అదేవిధంగా మనం కలపబోయే వ్యక్తులు కూడా మాస్క్ ధరించేటట్లు మనం దోహదపడాలి. అదేవిధంగా ఎస్ అంటే శానిటైజేషన్. సో మనం బయట ఉన్న ప్రతిసారి కూడా ప్రతి గంటకు లేదా 2 గంటలకు ఒకసారి చేతుల్ని బ్రాండెడ్ హ్యాండ్ శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవడం వలన మన ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఈ SMS ఫార్ములాను అనుసరించి చాలా వరకు 100% వరకు మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే పత్తి పంటలో పత్తి కాయ తయారయ్యే టైంలో మనకు తెల్లదోమ అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ తెల్లదోమ అనేది వర్షపాతం తక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తెల్లదోమ జనరల్గా ఎక్కువగా వస్తూ ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులన్నీ కూడా పసుపు రంగు మారిపోతాయి. తెల్లదోమ విసర్జితాల వలన బూజు తెగులు ఆశించి ప్రతి నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ అనేది ఆకుముడత వైరస్కి ఒక వాహకంగా పనిచేయడం జరుగుతుంది. పత్తి పంటలో తెల్లదోమ నివారణకి అదామా కంపెనీ వారి మెయిన్ స్టార్ అనే మందు 1/4 kg 1 ఎకరాకు చొప్పున తెల్లదోమను గమనించిన మొదటి దశలో మనం స్ప్రే చేసుకోవాలి. రెండవ దశలో ఈ అదామా కంపెనీ వారి కొత్త మందు అయిన ఈ టకాఫ్ని 1 ఎకరాకి 1/2 లీటర్ చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే తెల్లదోమని మన సమూలంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టకాఫ్ అనేది 2 రకాల చర్యలతో పనిచేసే 2 రకాల కెమికల్స్ యొక్క మిశ్రమం. ఈ టకాఫ్ అనేది మనం స్ప్రే చేసిన తర్వాత తెల్లదోమకి పక్షపాతం వచ్చేటట్లు చేయటమే కాకుండా తెల్లదోమలో మన సోడియం ప్రవేశ ద్వారాలను పూర్తిగా మూసివేస్తుంది. కాబట్టి దీనివల్ల దోమ యొక్క నాడీ వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయి తెల్లదోమ అనేది సమూలంగా మనకి చనిపోవడం జరుగుతుంది. ఒక చిన్న వీడియో, 1 నిమిషం నిడివి గల వీడియో మీరు ఒకసారి చూడండి. అయ్యారు అక్కడ, తొందరగా పిలవరా బాబు. హలో, ఇక్కడే ఉన్నా. ఒకేసారి అందరూ మూకమ్మడిగా ఏంటి కంగారు? తెల్లదోమండి, ఎన్నో మందులు కొడుతున్నాం, ఫలితం దక్కట్లేదు. లేదా మందు కొట్టడం కొంచెం ఆలస్యం అయితే చాలు, పంట అంతా నాశనం అయిపోతుంది. ఈ తెల్లదోమ దాడిని తట్టుకోలేకపోతున్నాం. కరెక్టే. ఇప్పుడున్న మందులకి తల్లిదోమ చేస్తే పిల్లదోమ చావదు, పిల్లదోమ చేస్తే తల్లిదోమ చావదు. మరి ఎలాగండి? తెల్లదోమను అరికట్టాలంటే మోస పద్ధతులు పనికిరావు. అది దాడి చేసే పద్ధతిని బట్టి మనము మన పద్ధతుల్ని, టెక్నాలజీని మార్చుకోవాలి. టెక్నాలజీనా? మరి దానంకమ్మ మందు స్ప్రే చేశామంటే ఠకా ఠకా పనిచేసి చక చక దాని ప్రభావాన్ని చూపాలి. ఎందుకో ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారైన అదామా వారి టకాఫ్ తెల్లదోమల వివిధ దశల మీద టకాఫ్ ఠకా ఠకా పనిచేసి దోమల ఉధృతిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇతర రసం పీల్చే పురుగుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారైన అదామా వారి టకాఫ్ తెల్లదోమలపై ఠకా ఠక్ ప్రభావం, చక చక్ పనితనం. సో ఇది మీకందరికీ తెలిసిందే. 2019వ సంవత్సరంలో అదామా కంపెనీ భారతదేశ రైతాంగానికి ఈ రీచ్ అనే అప్లికేషన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ రీచ్ అనే అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుందంటే మీరందరూ కూడా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో ఈ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రీచ్ అని మనం టైప్ చేస్తే కనుక అదామా రీచ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
అదామ రీచ్ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క లాగిన్ ఐడీస్ మీరు క్రియేట్ చేసుకున్నారంటే కనుక మీకు ఈ రీచ్ అప్లికేషన్లో అన్ని రకాల పంటలకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంబంధించి అదేవిధంగా అదామ కంపెనీకి సంబంధించిన మందులన్నిటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా పొందుపరచడం జరిగింది. మేము రైతాంగాన్ని కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న అన్ని విషయాలను మీరు ఈ రీచ్ అనే అప్లికేషన్ ద్వారా బాగా తెలుసుకోగలుగుతారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు పొలంలో మీరు ఏదైనా సమస్యను గమనించినట్లయితే అదామ కంపెనీ వారి టోల్ ఫ్రీ నెంబరు 1800-103-4991కి మీరు పొలంలో నుండి కానీ లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను చెబితే అదామ కంపెనీ వారి ప్రతినిధులు వచ్చేసి మీ యొక్క సమస్యకి సరైన పరిష్కారాన్ని చెప్పడం జరుగుతుంది. మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయడం మూలంగా ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి మీకు ఎటువంటి రుసుము అనేది వర్తింపదన్నమాట. సో ఈ యొక్క వీడియోను మీరు ఇంకా చాలా మంది రైతులకి షేర్ చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రజెంటేషన్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ యొక్క సందేశాన్ని కామెంట్ రూపంలో రాయవలసిందిగా కోరడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రైతు సదస్సుని ముగిస్తున్నాను.